ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ ఉంది, ఎంప్లాయీ హిస్టరీ ఉంది. హిస్టరీ డేటా అంతా, పాత డేటా అంతా స్టోర్ చేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో 100 రికార్డ్స్ ఉంటాయి. 100 రికార్డ్స్ ఉంటాయి ఎంప్లాయీ టేబుల్లో. ఈ 100 రికార్డ్స్ని ఎంప్లాయీ హిస్టరీ పంపించాలి. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ ఏం రాస్తాము, మన మధ్యలో మొదలే రాస్తాము. ఏ విధంగా రాస్తాము? ఇన్సర్ట్, డైరెక్ట్ ఇన్సర్ట్ పెడతాం, ఇన్సర్ట్ ఇంటూ అని పెడతాం, స్టేట్మెంట్ వాడతాం. ఈ స్టేట్మెంట్లో మధ్యలో కానీ ఏమన్నా ఎర్రర్ వచ్చిందనుకో, ఏమైనా డేటా మిస్ మ్యాచ్ గాను, లేకపోతే ఒక డేటా రాంగ్ డేటా ఉండడం గాను, లెంత్ వేరేగా ఉండడము, ఏవైనా ఉండొచ్చు కదా కారణం. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్సర్ట్ అయ్యి ఇప్పుడు 1 నుంచి 40th రికార్డుకు వచ్చేసరికి 41 రికార్డు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రికార్డు 441. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సర్ట్ చేసేప్పుడు 1 నుంచి 41 రికార్డు ఎర్రర్ వచ్చింది కాబట్టి మొత్తం అంతా రోల్ బ్యాక్ అయిపోతుంది, వెనక్కిపోతుంది డేటా, కాపీ అవుతుంది. కానీ ఈ 41 రికార్డు ఒక ఎర్రర్ మాత్రమే కదా. 41 రికార్డ్ని ఏ రికార్డ్ ఫెయిల్ అయిందో చూపించి 42nd రికార్డ్ నుంచి 100 రికార్డ్స్ వరకు ఇన్సర్ట్ చేయొచ్చు కదా. అంటే ఏది స్టాప్ కాకుండా, మధ్యలో బ్రేక్ పడకుండా రావాలి. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 41 రికార్డ్కి మనము హ్యాండిల్ చేయాలంటే ఎక్సెప్షన్స్ వాడాలి. టు హ్యాండిల్ 41th రికార్డ్ దాన్ని హ్యాండిల్ 41th రికార్డ్ని, అందుకు ఎక్సెప్షన్స్ వాడతారు. ఎక్సెప్షన్స్ వాడతారు. సో ఎక్సెప్షన్స్ ఎన్ని రకాలు, ఇప్పుడు ఎట్లా వాడాలనేది నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. టైప్స్, ఎన్ని రకాలుగా ఎక్సెప్షన్స్ డిఫైన్ చేయొచ్చు. ఒకటి ప్రీ డిఫైన్, అంటే ఆల్రెడీ ఒరాకిల్ ఇచ్చినవి ఎక్సెప్షన్స్. అవి ఏంటో అని మనం చూద్దాం. లేదు ప్రీ డిఫైన్డ్ కాదు, మన ఓన్గా రాయాలి ఎక్సెప్షన్స్. అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. మనం అంటే యూజర్ అంటే మన ఓన్గా ఎక్సెప్షన్స్ డిఫైన్ చేయొచ్చు. అది ఏ విధంగా అన్నది రాస్తాం. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి? విచ్ ఆర్ డిఫైన్డ్ బై Oracle called predefined. So next thing is user defined. So which are defined by user or a developer are called user defined. ఏది ఎక్కువ వాడతావు, ఏది ఎక్కువ వాడతావు అనేది మనం డిస్కస్ చేద్దాం. ప్రీ డిఫైన్డ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ చేస్తాం. ఏది ప్రీ డిఫైన్డ్ ఏంటి? వెయిటేజ్ అంటారు. నో డేటా ఫౌండ్. సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు మనం ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తాం కదా, ఆ ఎంప్లాయీ నెంబర్ కన్నా డేటా లేకపోతే వెన్ ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు? వెన్ సెలెక్ట్ క్వరీ రిటర్న్స్ 0 రికార్డ్స్, నో రికార్డ్స్.
To handle this, we use this exception. Any question ఉందా? లేదు సార్. Jagdish? సార్ Too many records, too many rows. Too many rows అంటే when మనం సెలెక్ట్ ఇంటూ రాస్తాం కదా, సెలెక్ట్ ఇంటూ అని పెట్టే సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఇంటూ అని వేరియబుల్ డిఫైన్ చేస్తాం కదా మనం చేస్తాం కదా. సో సెలెక్ట్ ఇంటూ వచ్చినప్పుడు వేర్ క్లాస్ కండిషన్ ఇచ్చినప్పుడు మనం సెలెక్ట్ ఇంటూ ఎప్పుడు వాడతాము? వెన్ ది సెలెక్ట్ క్వరీ రిటర్న్స్ ఆల్వేస్ వన్ రికార్డ్. ఒక రికార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు రికార్డ్ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా కింద, సారీ ఒక రికార్డ్ వచ్చింది అనుకో, ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తే ఎంప్లాయీ నెంబర్ ఒకటే వస్తారు అనుకో, ఒకటే వస్తారు కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ వేరియబుల్ ఇంటూ అని పెట్టేసి ఒక యూజర్ డిఫైన్ మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ స్టోర్ అవుతుంది, స్టోర్ చేసుకుంటున్నాం. కింద ఎగ్జాంపుల్ ఎక్కడ రాసామో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు ఎగ్జాంపుల్, మనం ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నాం. ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తే ఒక ఎంప్లాయీ నెంబర్ ఉంటాడని మనకు తెలుసు, అవునా? ఈ ఎగ్జాంపుల్ ఓకే. కొన్ని సినారియోస్ మామూలుగా సాలరీ ఈక్వల్ టు 9,000 పెట్టాం అంటే 9,000 సాలరీ ఒకరన్నా ఎక్కువ ఉండొచ్చు కదా, అవునా కదా? జగదీష్ వినపడుతుందా? సార్ స్క్రీనే కనిపించట్లేదు. స్క్రీన్ కనపడలేదా? అందుకే రీజన్ అయ్యా సార్. అవును, ప్రెజెంట్ అవుతున్నాను కదా. మీ సైడ్ ప్రాబ్లం లేదు సార్, నాకు వస్తా ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనము ఎంప్లాయీ నెంబర్ కాకుండా మనం శాలరీ పాస్ చేసాము, శాలరీ ఈక్వల్ టు 9,000 అండి. అంటే శాలరీ 9,000 అండి. ఎంప్లాయీస్ ఒకరికన్నా ఎక్కువ ఉండొచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ సెలెక్ట్ మనం చేస్తాము, సెలెక్ట్ చేసినప్పుడు ఒక రికార్డ్ వస్తే మనం సేవ్ అయిపోతుంది, ఈ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఒకరికన్నా ఇద్దరు వచ్చారనుకో, మోర్ దెన్ వన్ అనుకో, అప్పుడు ఈ వేరియబుల్ ఎట్లా స్టోర్ చేసుకుంటది? చేసుకోలేదు కదా. మనం ఏం చేయాలి అంటే అప్పుడు లూప్ పెట్టాలి, కర్సర్గా డిఫైన్ చేసి మనం లూప్ పెట్టి ఫర్ లూప్ యూజ్ చేసి మనం స్టోర్ చేసుకుంటాం, అవునా? ఒక రికార్డ్ ప్రాసెస్ చేస్తాం, అవునా కదా? అలాంటప్పుడు ఇప్పుడు 9,900కి ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలా? ఒకరికన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? అప్పుడు టూ మెనీ రికార్డ్స్, టూ మెనీ రోస్ వస్తాయి. అంటే ఒకరికన్నా ఎక్కువ ఎర్రర్ వస్తుంది అట్లా పెట్టేస్తే. అండ్ సెలెక్ట్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ one record and while store into local and exception. This error is occurred. Too many rows అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నాయి. సెలెక్ట్ క్వరీ రిటర్న్స్ మోర్ దెన్ వన్ రికార్డ్. ఎర్రర్ ఏమొస్తుందంటే సెలెక్ట్ క్వరీ రిటర్న్స్ మోర్ దెన్
వన్ రికార్డ్ మోర్ దెన్ వన్ రికార్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓరా 1422 ఎర్రర్ అలా వస్తుంది. ఓకే గణేష్, ఎస్ సార్ వినపడుతుంది కదా? అలాంటప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ 0 డివైడ్. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 0 డివైడ్ అంటే 0 సమ్ డెసిమల్ బై న్యూమరేటర్ డినామినేటర్. న్యూమరేటర్ and value like any value number by 0 ఏమొస్తుంది ఇక్కడ? ఇన్ఫినిటీ వస్తుంది కదా. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ దర్ ఇస్ సమ్ మీనింగ్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ తో ఏదైనా వాల్యూ కానీ మనము డివైడ్ చేస్తే, ఒకవేళ డినామినేటర్ కానీ 0 అయితే ఆర్ నల్ వచ్చినా కానీ, నల్ వస్తే ఓకే, 0 వచ్చింది అనుకో value divided by 0 leads to infinity. ఇన్ఫినిటీ అంటే ప్రోగ్రామ్ లో ఇన్ఫినిటీ అంటే ఫెయిల్ అయిపోయాడు. అలాంటి కాకపోవడం, ఇలాంటి ఎర్రర్స్ ని అవాయిడ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలా? మనకు మెసేజ్ ఇవ్వాలా, బాబు ఇట్లా న్యూమరేటర్ 0 వచ్చింది, ఇంటిమేట్ చేయాలి కదా, జాగ్రత్త గమనించాలి. అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏమి ఎర్రర్ వచ్చిందో మనం చెక్ చేసుకుంటాం. కానీ ప్రోగ్రామ్ అబెండ్ అయిందా, ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వాలి కదా, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అండ్ మెసేజ్ వస్తే ఎర్రర్ రాలేదు, ఎర్రర్ రానట్టు. ఓకే, ఇట్లా ఈ ఎక్సెప్షన్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడే హ్యాండిల్ చేయొచ్చు. ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అందుకు దీనికి ఒక బ్లాక్ రాయాలి. బిగిన్ ప్రతి ఒక్క సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఇక్కడే హ్యాండిల్ చేయాలి ఎక్సెప్షన్. ఇప్పుడు సాలరీ 100 ఉంది కదా, 900 ఉంది కదా. ఇప్పుడు దీనికి ఎక్సెప్షన్ రాసేసి ఇక్కడే ఎక్సెప్షన్ వెన్ టూ మెనీ దెన్ ఏం చేయాలా? సాలరీ ఏమైనా వాల్యూ ప్రింట్ చేసుకోవటం, ఎందుకంటే సాలరీ ఇక్కడ చెక్ చేసుకుంటుంది కదా ఈ వేరియబుల్లో. అప్పుడు ఎక్సెప్షన్ ఏం చేస్తుంది? ఈ వేరియబుల్ ని డిఫాల్ట్ గా సమ్ వాల్యూ పెట్టుకుంటాం 900 అని. అప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా ఎక్సెప్షన్ కి, ఇక్కడ బిగిన్ అయింది, బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్ ఇక్కడ కంప్లీట్ చేయాలి. అంటే ఇదంతా కలిపి ఇక్కడ అంతా కలిపి థియోలాజికల్ బ్లాక్ అని అంటారు. అంటే ఫెయిల్ కాకుండా ఈ వాల్యూని పెడుతుంది. ఒకవేళ ఒక రికార్డు కన్నా ఎక్కువ వస్తే ఏం చేయాలి? ఈ వేరియబుల్ నేమ్ పెట్టుకోవాలా? ఎందుకంటే ఇక్కడ నాకు కంపారిజన్ సాలరీ మీద కంపారిజన్ కదా, కంపారిజన్ చేస్తుంది కదా. కంపేర్ చేసినప్పుడు నేను డిఫాల్ట్ వాల్యూగా ఇది వస్తే ఏం చేయాలి? ఇది పెట్టుకుంటా. అలా కాకుండా ఇప్పుడు ఒక రికార్డు 900 ఉంది కదా, ఇంకొక ఫస్ట్ ఈ విధంగా చెప్తారు, నెక్స్ట్ ఏ విధంగా రాయాలని నేను చెప్తాను. అప్పుడు ఓకే, ఇప్పుడు ఏం చేస్తే ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందా లేదా? అప్పుడు ఎర్రర్ వస్తుందా లేదా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పు ఇలా అన్నప్పుడు? ఎంప్లాయీస్ వాళ్ళు 900 అని చూపిస్తుంది. ఇక్కడ ఈ ఎర్రర్ వస్తుంది, ఈ ఎక్సెప్షన్కి వెళ్తుంది. ఎక్సెప్షన్కి వచ్చినప్పుడు ఈ వేరియబుల్ కి ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాం మనం, ఫెయిల్ చేయడం వల్ల. అప్పుడు ఈ వేరియబుల్స్ అసైన్ చేసుకొని ఈ ప్రోగ్రాము ఏం మెసేజ్ వస్తుంది చెప్పు? ఏం మెసేజ్ రావాలి? ఏ కండిషన్ సాటిస్ఫై కదా? ఈ కండిషన్స్
అంటే ఇక్కడ తగ్గుతుంది కదా, 500 కన్నా ఎక్కువ ఉంది, 999 కన్నా తక్కువ ఉంది. ఓకే. అంటే ఈ మెసేజ్ కావాలి కదా. ఇప్పుడు నేనైతే తీసుకెళ్తా, ఇదే తీసుకెళ్తా. ఇది కావాలా నీకు, ఇది కావాలా నీకు? ఏం సార్? నీకు ఇది కోడ్ రాసేప్పుడు ఇది రాస్తాను. పాత కోడ్ నేను ఎందుకు పెట్టాను నీకు రెఫరెన్స్ కోసం. ఇప్పుడు అయిందా? ఏమైనా ఫెయిల్ అయిందా? అవ్వలేదు. ఎక్సెప్షన్ మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసామా? ఏది ఎంప్లాయీ నెంబర్ 2 ఈవీ మీడియం. ఓకే, ఫెయిల్ అయిందా ఏమన్నా? అవులేదు సార్. అవును, మనం హ్యాండిల్ చేసామా లేదా కరెక్ట్గా? సో ఈ విధంగా ఇది ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది కదా. పైన అవుట్పుట్ అని రాస్తాను. అవుట్పుట్ ఓకే. ఇప్పుడు ఇంకొకటి 2 many రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు నో డేటా ఫౌండ్ ఉందండి. నో డేటా ఫౌండ్ ఎలా హ్యాండిల్ చేస్తాము? ఇట్లా ఒక ఎక్సెప్షన్ ఇంకొక ఎక్సెప్షన్ రాయాలంటే ఇట్లా హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలా? ఇంకొక ఎక్సెప్షన్ రాయాలి, ఇట్లా పెట్టుకుంటూ పోవాలా. when no data found, then డేటా లేకపోతే ఏం చేయాలి? వాల్యూని 0 పెడతాం. ఓకే, డేటా లేకపోతే ఏమవుతుంది? అప్పుడు ఏం చేయాలి? నేను ఎంప్లాయీ నేమ్ EMPNO = 9 అంటే ఈ ఎంప్లాయీ నెంబరు 9 ఉందా లేదా డేటాబేస్ లో? ఎంప్లాయీ నెంబర్ 9 ఉంది. 6 లేదు, 6 ఉంది. 7 లేదు కదా. ఇక్కడ నేను 7 పాస్ చేస్తాను. 7 అప్పుడు ఏం చేయాలి? ఏం వస్తుంది చెప్పు? ఏ వాల్యూ వస్తుంది అవుట్పుట్? ఎంప్లాయీ నెంబర్ 7 లేదు, లేదంటే డేటా లేదు అంటే ఎక్కడికి వెళ్తుంది? నో డేటా ఫౌండ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ మెసేజ్ వస్తుంది చెప్పు? ఇక్కడ ఎంప్లాయీ సాలరీ 0 వేసం చేసింది. 0 వేసం చేసిన దాన్ని లో నాట్ డిఫైన్ అని వస్తుంది సార్. వెరీ గుడ్, నాట్ డిఫైన్ వస్తుంది. ఓకే, రన్ చేస్తాను. వచ్చిందా నాట్ డిఫైన్ అని? ఓకే, వెరీ గుడ్. ఇక ఇప్పుడు జనరల్ లాజికల్ థింకింగ్ అన్నమాట. మనము ఎట్లా సామాన్యంగా ఎట్లా ఆలోచిస్తాము, అది కాకపోతే ఇది కాకపోతే ఇది. ఇట్లా ఈ ప్రోగ్రామ్ కూడా మనం రాసేటప్పుడు మనం ఎంత ఎఫిషియెంట్గా, అంటే ఎక్కువ కోడ్ లేకుండా, అంటే
గజిబిజి లేకుండా, ఎక్కువగా రిపీటెడ్ లేకుండా, ఒక పద్ధతిగా మనము ప్రతి ఒక్క స్టేట్మెంట్‌కి ఎక్సెప్షన్ గాని హ్యాండిల్ చేస్తే, మనకు ఎక్కడే గాని ఏది ఎక్కడ వాడాలా, ఎప్పుడు వాడాలా తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ అంతా అదే లాజిక్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకో. మనం చదివేటప్పుడు, చేసేటప్పుడు కాన్సెప్ట్ ప్రకారంగా మనము నేర్చుకుంటే ఎంత ప్రోగ్రామ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇది మాకు వచ్చేసింది. ఇది ఎర్రర్. ఓకే, ఇట్లా సో ఇప్పుడు ఈ ఎర్ర కాకుండా ఏది కాకుండా డిఫాల్ట్ సెక్షన్ ఏది చెప్పు వీటిల్లో? డిఫాల్ట్ వచ్చేసేసి అదర్స్. ఓకే, నేను ఇక్కడ రాసాను కదా అదర్స్ అని. ఓకే, అదర్స్ ఇక్కడ కూడా రాయొచ్చు. ఓకే, ఇట్లా ఎన్ని కండిషన్స్ లాగా ఇది కాకపోతే ఇది వచ్చినప్పుడు ఇది పెట్టు, ఇది వచ్చినప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఇది, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏది కాకపోతే ఏం చేయాలి నేను? అప్పుడు పెన్ అదర్స్ అంత అయిపోయినాక మనం ప్రతి ఒక్క ఎక్సెప్షన్ రాసినప్పుడు ఖచ్చితంగా ఇది వెన్ అదర్స్ అని పెట్టాలి. పెన్ ఏం చేద్దాము, వాల్యూని సంథింగ్ ఏదో పెట్టాలి, సమ్ డిఫరెంట్ కోసం అంటే జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ చేరబెట్టి కొంచెం రెండు ఒకటే కదా, ఒకటిగా రాయొచ్చు కదా అని చెప్పేసి లేదు. ఇక్కడ కూడా పెట్టచ్చు, ఆ కండిషన్ ఎందుకు పెట్టేసి వెన్ అదర్స్ అలాగని పెట్టచ్చు అని అలా రాయొచ్చు. ఈ విధంగా విడివిడిగా రాస్తే కొంచెం లెంత్ ఎక్కువ అయినా కానీ పద్ధతిగా ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది. ఓకే, ఇది ప్రతి ఒక్క బ్లాక్కి అంటే ప్రతి ఒక్క సెలెక్ట్ స్టేట్మెంట్ వాడినప్పుడు కానీ, సెలెక్ట్ వాడినప్పుడు కానీ, ఇన్సెట్ డిఎంఎల్ ఆపరేషన్ చేసినప్పుడు కానీ, ఏ దానికైనా చేసినప్పుడు కానీ మనము ప్రతిదీ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఒకవేళ వాల్యూ కానీ ఎర్రర్ కానీ ఇట్లా ఈ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి అది ముందుగానే కోడ్ రాసేటప్పుడే మనము డేటా అనలైజ్ చేసి మనం చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి ఇంకో కండిషన్ నేను వాడతాను ఇంకో విధంగా. ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ కాకుండా ఏం చేయాలి మనము? ఇన్ఫినిటీ ఎక్సెప్షన్, ఇన్ఫినిటీ రాకుండా ఏ ఎక్సెప్షన్ వాడాలా?
ఎంప్లాయీ సాలరీ డివైడ్ బై 0. 0 డివైడ్. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఇది పెడతాను. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది ఏమని, ఇప్పుడు వెన్నా జ్యూస్ పైన పెట్టి నేను మిగతా ఎక్సెప్షన్స్ అన్ని కింద రాస్తాను. ఏది ఎక్స్క్యూట్ అవుతుంది, ఏ ఆర్డర్లో నేను డిఫాల్ట్ ఏది వెన్నా జ్యూస్ కదా, ఇది తీసుకెళ్ళి నేను పెడతా. ఓకే. నాకు ఏ ఆర్డర్లో ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తుంది, ఆర్డర్ అంటే నో డేటా ఫోన్ వచ్చింది కదా, ఎంప్లాయీ నెంబర్ 7 లేదు కదా, అవును. అప్పుడు దీనికి వెళ్తుందా లేకపోతే దీనికి వెళ్తుందా? ఎంప్లాయీ నెంబర్ నో డేటా ఫౌండ్కే వెళ్తుంది సార్. ఎందుకు? ఎంప్లాయీ వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఏంటి సార్? ఎన్ఆర్ఎస్కి వెళ్ళొచ్చు కదా. వెళ్ళదు సార్, ఎందుకంటే నో డేటా ఫౌండ్ అంటే అక్కడ ఏం అసలు వాల్యూ లేదు కదా, అప్పుడు కరెక్ట్గా మనం వచ్చిన దానికే వెళ్తుంది. లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, వెన్నదస్ డిఫాల్ట్గా వెళ్తుందా లేకపోతే దీనికోసం వెళ్తుందా? డిఫాల్ట్ గా దాని దగ్గరికే వెళ్తుంది సార్. మధ్యలో ఓకే, చూద్దామా ఒకసారి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు నేను పరీక్ష చేస్తాను, నీకు కాన్సెప్ట్స్ కరెక్ట్గా అర్థమైనాయా లేకపోతే ఏదో బుక్ పట్టుకొని చదివి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ వీళ్ళు అడిగి చేస్తున్నావు అని అంటారు కదా, అడుగుతారు కదా. చూడు, ఏమొచ్చిందో తన అర్థం ఏంది? ఓకే, ఎర్ర వచ్చిందా? వచ్చింది సార్. అప్పుడు ఏం చేయాలని, ముందు పెట్టాలా లాస్ట్ పెట్టాలా? లాస్ట్లోనే పెట్టాలా. నువ్వు అన్నావు కదా నో డేటా ఫోన్ పోవచ్చు అని, ఆ విధంగా తీసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ అనేది పైనుంచి కిందకి వస్తుంది, కింద నుంచి పైకి పోదు, వెతకదు. అది ఇది లాస్ట్ లైఫ్. ఇదే మనం ఆర్డర్ మార్చాము. ఇది చెప్పు, ఫెయిల్ అవుతుందా ఎర్రర్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా ఎర్రర్ వస్తుందా? లేదు, ఇప్పుడు ఫెయిల్ అవుతుందా ఎట్లా కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు నేను కోడ్ ముందు ఉన్న కోడ్ పెట్టేశాను. ఓకే, కరెక్ట్గా వస్తుంది సార్. ఫెయిల్ అవ్వదు కదా, అవ్వకూడదు. అవలా చూసావా? ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటున్నది నీకు, వెన్ అదర్స్ అనేది ఎప్పటికీ లాస్ట్ లో ఉండాలా, ముందు పెట్టకూడదు. ఓకే, మస్ట్ బి అట్ ద లాస్ట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఓకే, నేను ఇప్పుడు చేసింది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు సారీ, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ చూద్దాం. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఈ డెఫినేషన్ మనమే చేయొచ్చు, మనమే ఎక్సెప్షన్ ని. ఇప్పుడు మనకు ఇవన్నీ ఉన్నాయి కదా,
టూ మెనీ రోస్, జీరో డివైడర్, నో డేటా ఫోన్, పెన్ అదర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒరాకిల్ ఇచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు మనము మన ఓన్గా ఎక్సెప్షన్ ట్రై చేయాలనుకో, అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవ్వాలా వాంటెడ్గా, ప్రాసెస్ చేయకూడదు అని అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ అండ్ ఇక్కడ డిఫైన్ ఎక్సెప్షన్ అని పెట్టాను. ఓకే ఓకే, అప్పుడు ఎట్లా రాయిస్తా, ఎక్సెప్షన్ డిఫైన్ చేయాలి మనం ఓన్గా. ఇక్కడ మనము నో డేటా ఫౌండ్ కింద వేరియబుల్ డిఫైన్ చేసామా ముందుగా? చేయలేదు. ఎందుకు చేయలేదు? డేటా లేదు కాబట్టి. ఈ ఎక్సెప్షన్స్ ని మనము చేయలేదు ఇక్కడ. ఎక్సెప్షన్ కి ఎందుకు? ఒరాకిల్ ఆల్రెడీ ఇచ్చేసింది, డిఫైన్ చేశారు. ఓకే, ఒరాకిల్ ఇచ్చిన దాన్ని మనం సపరేట్ గా డిఫైన్ చేయని అవసరం లేదు. అదే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ ఏం చేయాలి మనము అంటే, యూజర్ డిఫైన్ అంటే మనము ఓన్ గా ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి, డిఫైన్ చేయాలి వాంటెడ్ గా. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. అప్పుడు డిఫైన్ చేసిన వేరియబుల్ ఈ అండర్ స్కోర్ యూజర్ డిఫైన్డ్ యూజర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. చూసావా? ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇది ఎట్లా వాడాలని చూద్దాం. ఓకే, కాపీ చేస్తాం. ఇక్కడ నో డేటా ఫౌండ్ ఉంది కదా, నో డేటా ఫౌండ్ లో మనం ఏం చేసాము, వాల్యూ సాలరీ ఈక్వల్ టు 0 పెట్టాం. కానీ నో డేటా ఫౌండ్ మనం ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ చేసాం, డిక్లేర్ చేసాం. ఓకే, డిఫైన్ చేసినాము. 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. యూజర్ డిఫైన్ లో 3 స్టెప్స్ ఉంటాయి. డిఫైన్ చేసేది ఒకటి, వేరియబుల్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ we need to define exception variable before begin ముందు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? we need to raise exception. రైజ్ చేయాలి. ఏ వేరియబుల్? యూజింగ్ రైజ్ ఆ వేరియబుల్ నేమ్. వేరియబుల్ ఏముంటుందో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, దెన్ యూ నీడ్ టు క్యాచ్. నేను రైజ్ చేశాను, కానీ ఏం చేయాలి? నేను రైజ్ చేసిన దాన్ని ఎట్లా క్యాచ్ చేయాలా అంటే ఏమైనా ప్రింట్ చేయాలి మెసేజ్. ఎక్సెప్షన్ విత్ మెసేజ్. ఏమైనా మెసేజ్ ఇవ్వాలా? వెన్ అదర్స్ అలాగా రాస్తాం కదా. వెన్ ఈ ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు దెన్ అని పెట్టేసి డిబిఎంఎస్ అవుట్పుట్ మెసేజ్ అట్లా ఇది పడతారు. ఓకేనా? ఈ స్టెప్స్ ప్రతి దానికి యూజర్ డిఫైన్ ట్రై చేసినప్పుడు
ఈ త్రీ స్టెప్స్ అనేది మ్యాండేటరీ. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్ ఏం చేసాం మనము ఇక్కడ డిఫైన్ చేశాం. ఓకేనా? ఈ డిఫైన్ చేసిన దాన్ని మనకు నో డేటా ఫౌండ్ వస్తుందా, ఎంప్లాయీ నెంబర్ 7 లేదు కాబట్టి 7 లేనప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనము ఇక్కడ రైజ్ చేస్తాం ఎక్సెప్షన్. ఇక్కడ రైజ్ చేసేసిన ఎక్సెప్షన్ని ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ వెతుకుతుంది. నేను రైజ్ చేశాను, నేను ఎక్కడ క్యాచ్ చేయాలా అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం, మెయిన్ బ్లాక్ లో డిఫైన్ చేయొచ్చు. ఈ మెసేజ్ పెడతాం. ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఒక జస్ట్ మెసేజ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కోడ్ కూడా రాసుకోవచ్చు, ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు. ఈ కోడ్ లేనప్పుడు ఏం చేయాలా, మనం బిజినెస్ లాజిక్ కండిషన్ ఉంది కదా, బిజినెస్ లాజిక్ ఈ ఎంప్లాయీ లేకపోతే ఏం చేయాలా, వేరే డిఫాల్ట్ నెంబర్ ఎంప్లాయీ నెంబర్ ప్రింట్ చేయాలా. ఆ డిఫాల్ట్ ఎంప్లాయీ నెంబర్ మనం ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. కింద బిగిన్ పెట్టుకొని బిగిన్ బ్లాక్ పెట్టుకొని ఒక బిగిన్ పెట్టేసి బిగిన్ సెలెక్ట్ కొరి రాసుకొని ఇలా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? ఎక్సెప్షన్ పెట్టుకొని అంటే ఈ బ్లాక్కి ఆ బ్లాక్ సపరేట్. ఇది రానప్పుడు ఏం చేస్తా, ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి వేరే ఎంప్లాయీ నెంబర్ సెలెక్ట్ చేసుకొని దాని పేరు డీటెయిల్స్ ఏముందో అది ప్రింట్ చేసుకోవచ్చు. అలాగా అర్థమైంది కదా? సో ఈ విధంగా లాజిక్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఏమొస్తుంది మెసేజ్ చెప్పు, ఏ మెసేజ్ వస్తుంది చెప్పు. ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, చూద్దామా? ఎక్స్క్యూట్ చేసి ఈ మెసేజ్ తీసేస్తా. ఓకే, వచ్చిందా? మనం ఎక్కడ ఫెయిల్ కాకుండా ఒక పద్ధతిగా మనం చేసాం. ఇట్లా నువ్వు అడగచ్చు సార్, ఇది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఎప్పుడు మనం కాల్ చేయాలా, ఎప్పుడు అవసరం ఉంటుంది, ఎప్పుడు మనం వాడాలా, అంతే కదా నీ క్వశ్చన్. కొన్ని మనం బిజినెస్ రిక్వైర్మెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకో, ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు. నో డేటా ఫౌండ్ అని పెట్టుకొని మనం నో డేటా ఫౌండ్ వచ్చింది కాబట్టి నో డేటా ఫౌండ్ కాబట్టి ఈ మెసేజ్ ఇక్కడే పెట్టచ్చు కదా. ఇక సపరేట్ గా యూజర్ డిఫైన్డ్ ఎందుకు వాడావు అని అడగచ్చు నువ్వు, అంతే కదా. ఇదే మీరు మెసేజ్ తీసుకెళ్ళి అక్కడ ప్రింట్ చేయొచ్చు కదా, ఇది కాపీ చేయొచ్చు కదా నో డేటా ఫౌండ్. నేనేమంటానంటే నో డేటా ఫౌండ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ కొన్ని ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా ఒకవేళ ఇక్కడ -1 వచ్చింది అనుకో, ఇక కండిషన్ రాసేటప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లో మనము నో డేటా ఫౌండ్ గురించి పక్కన పెట్టాయి. ఈ సినారియోలో ఇప్పుడు ఒకవేళ నాకు ఎంప్లాయీ నెంబర్ గాన ఎంప్లాయీ శాలరీ గాన 1000 వచ్చింది అనుకో, 900 ఉంది కదా ఈ డేటాలో 900 ఉంది కదా, 900 ఎంప్లాయీ ఉన్న శాలరీని అలాంటి వచ్చినప్పుడు నాకు ఈ డేటా ఫెచ్ చేయకుండా నాకు ఒక మెసేజ్ రావాలా, ప్లీజ్ ఎంప్లాయీ నెంబర్ విత్ 900 శాలరీ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఎంప్లాయీ, డజంట్ బిలాంగ్ టు ఎనీ కండిషన్. ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చిందంటావు, 900 వస్తే మనము ఆ రికార్డ్ని స్కిప్ చేసేసి వేరే రికార్డ్ ప్రాసెస్ అవ్వాలా, లేకపోతే ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వాలి. అలా అది వాంటెడ్ గా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, అలాగా రిక్వైర్మెంట్ లో అప్పుడు మనము ఈ కండిషన్స్ రాస్తాం, మనం ఫెచ్ చేస్తాం. ఇప్పటి వరకు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లో కూడా మనము రైజ్ ఎక్సెప్షన్ పెట్టచ్చు.
మనకు అక్కడే పెట్టాలని లేదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఎక్సెప్షన్ రైట్ చేయి. అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ వాడాలి. అర్థమైంది కదా ప్లీజ్? ఎస్ సార్. ఏమర్థం చెప్పు నీకు? లాస్ట్ సార్ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్ వచ్చేసేసి మనకి సపోజ్ ఉన్న డేటా కాకుండా ఉన్న డేటాలోనే ఏదైనా బిజినెస్ లాజిక్ కండిషన్ అప్లై చేయాలంటే యూజర్ డిఫైన్ యూజ్ చేస్తాం సార్. అంటే ఈ ఏది ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ కాకూడదు. ఏదైనా బిజినెస్ కండిషన్ ఏదైనా బిజినెస్ కండిషన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి సినారియో వచ్చినప్పుడు మనము ప్రోగ్రామ్ ని మాన్యువల్ గా మనము ఇట్లా మెసేజ్ రావాలి, ఇలా ఉండకూడదు అన్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అంటే ఏంటి? ఎంప్లాయీ 100 కన్నా ఎక్కువ ఉండి 499 కన్నా మధ్యలో ఉంటే వాల్యూస్ ని మనము ఎంప్లాయీ సాలరీ లో అని పెంచకుండా వేరే మన ఎంప్లాయీ వేరే మెసేజ్ ఇక్కడ మన ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్ మనం డిఫైన్ చేసుకున్నాం. అప్పుడు ఏ మెసేజ్ ఇవ్వాలని వాళ్ళే చెప్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేప్పుడు ఈ రేంజ్ లో ఉన్న ఎంప్లాయీస్ సాలరీ ఉంటే ఈ మెసేజ్ ప్రింట్ చేయి అని అర్థం. అంటే ఆ ప్రోగ్రామ్ ని ప్రాసెస్ చేయకూడదు అని అంటారు. అలాంటప్పుడు మనము ఈ యూజర్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ వాడలేము. మన యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ వాడాలి. అంటే ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. అంటే పాయింటర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని చెప్పడం కోసం. ఇక్కడ నేనేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, ఇక్కడ రైజ్ అయిందా, ఇది ఎక్కడ క్యాచ్ అయ్యింది అది ఎతుకుతుంది. అంటే ఈ స్టెప్స్ అన్ని బైపాస్ చేస్తుంది. ఎక్స్క్యూట్ కావు, డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నీకు నేను రైజ్ చేశాను, రైజ్ చేసిన తర్వాత మనము ఒక బాల్ ఇప్పుడు నువ్వు నేను ఒక క్రికెట్ బాల్ తీసుకొని నేను నీకు క్యాచ్ త్రో చేసి నువ్వు క్యాచ్ చేస్తావు. నేను త్రో చేసినాను, ఎవడో కూడా క్యాచ్ చేయాలి, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటే అదే పట్టుకునేది ఇది. రైజ్ చేసిన తర్వాత క్యాచ్ చేయాలి, ఇది క్యాచ్. ఈ స్టెప్ చెప్పాను కదా ఇక్కడ ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, వెనదర్స్ వెళ్ళిపోతుంది. ఏ కాకపోతే ఇది నేను డిఫైన్ చేయలేదు, పొరపాటున మిస్ అయింది, నేను మర్చిపోయాను. అప్పుడు కరెక్ట్ గా కోడ్ రాసేట్లు అన్ని పద్ధతిగా రాయాలి. ఇది ఈ రోజు ఎక్సెప్షన్. ఓకే, అప్పుడు ఇప్పుడు ఈ మెటీరియల్ మెటీరియల్ పూర్తిగా చదవాలి తప్పలేదు. సో నెక్స్ట్ టాపిక్స్ అన్ని కొన్ని ఈజీనే. ప్రొసీజర్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము కదా. ఇంకొంచెం డీటెయిల్డ్గా రాస్తాం. ఇది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పాస్ చేస్తాము, కర్సర్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పాస్ చేయొచ్చు, అది రెఫ్ కర్సర్ అంటే రెఫరెన్స్ కర్సర్ అంటే ఏంటి, డైనమిక్ కర్సర్ అంటే ఏంటి, కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అది. ఇది కాకుండా అది ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడాలని నేను చెప్తాను. ఓకే, అది సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను చదివిన క్లాస్ వరకు నేను ఈరోజు కూర్చొని మీకు అసైన్మెంట్స్ లాగా ఇస్తా. ఓకేనా? ఓకే 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 జగదీష్, నేను ఈ నోట్స్ పంపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్. సో మండే కలుద్దాం.